సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. గడిచిన దినాల్లో మనం 34వ కీర్తన చదువుతూ దాని వెనుక జరిగిన సంభవాలు, సంఘటనలను గుర్తు చేసుకుంటూ మనం ఇదే సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చాం. ఒకసారి నేను జ్ఞాపకం చేసి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తా. మనం ఆ రోజుల్లో ఏం ధ్యానించామంటే, సౌలు రాజు సమూయేలును చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దినాల్లో దావీదు ఆకీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వెర్రివాడిలాగా ప్రవర్తించాడు. సో అక్కడి నుంచి ప్రమాదం తప్పింది. అదుల్లం అనే గృహలోకి వచ్చేసాడు. అక్కడ అతను నివసిస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని వాళ్ళ బంధువులు, వాళ్ళ సోదరులు, ఇంకా చాలామంది జనాలు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చేసారు. ఆ వచ్చిన చాలామంది జనాలు ఎంతమంది అంటే సుమారుగా 400 మంది. ఆ 400 మందిలో 3 గుంపులుగా 3 రకాలైన మనుషులు వచ్చారు. ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, రెండోది అప్పుల్లో ఉన్నవాళ్ళు, మూడోది సమాధానం లేని వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా ఆయన కూడబలుపుకొని దేవుణ్ణి ఆరాధించడం నేర్పించాడు, దేవుని మీద నమ్మకం ఉంచడం నేర్పించాడు, దేవుని రుచి చూడడం ఏంటో నేర్పించాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని, బలహీనులైన వాళ్ళని ఓ బలమైన సైన్యంగా చేశాడు. అలాగ వాళ్ళు ఉంటూ ఉండగా ఎంతకాలం ఉంటారు? మనిషికి ఏం కావాలి? టయానికి ఫుడ్, టయానికి బెడ్, ఆదివారం స్పెషల్ గుడ్డు, అప్పుడప్పుడు ఫంక్షన్లో లడ్డు, ఇంకా మిల్క్ బ్రెడ్, అంతేనా? సరే, ఏదో ఒకటి కావాలిగా తినడానికి, బతకడానికి. కొంతకాలం అలా జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర ఏం లేదంటే ఆహారం లేదు. అదే సమయంలో ఒక సంఘటన జరిగింది. అదే ఈ అధ్యాయంలో మొదటి వచనంలో రాశారు. ఏమిటి అంటే, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతని చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశములో అతను సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. సో ప్రవక్త అయిన సమూయేలు కూడా చచ్చిపోతాడు. అందరూ చూశారు, ఆ కార్యక్రమం అంతా చేశారు. దావీదు మరలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆహారం కొరతగా ఉంది. ఆహారం లేదు. ఒకళ్ళిద్దరికంటే ఎవరిని క్యారేజ్ పెడతారు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 400 మంది, ఇంకో 200 మంది కూడా చేరారు. సుమారుగా 600 మంది చేరారు. ఈ పూట రండి మా ఇంటికి భోజనాలు, కానీ ఏదో ఒకళ్ళిద్దరితో చెప్పగలం, 600 మంది ఎవరు చెప్తారు? ఈయన నమ్ముకొని అంతమంది ఉన్నారు. సరే, ఈయనకి ఒక విషయం గుర్తొచ్చింది. నాబాలు అనే ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్నాడు. చాలా గొప్ప ఆస్తిపరుడు. చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆయనకి. ఆయన ఆస్తిపాస్తుల వివరణ మనం చూడాలంటే ఒకసారి ఇక్కడే మనం చూడొచ్చు. 2వ వచనంలో, కర్మేలులోని మాయోమునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల వచ్చి కత్తిరించుటకై పోయి ఉండెను. ఇంకా ఇది మెయిన్, ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి. మిగుల ఆస్తిపరుడు అన్నాడంటే అదొక మాట మీరు అర్థం చేసుకోండి. అంత గొప్ప ఆస్తి కలిగిన వాడు ఉన్నాడు కదా. అరే, మనోడి దగ్గరికి మీరు వెళ్ళి కొద్దిగా భోజనానికి సిద్ధపరిచి పంపించమని చెప్పండి, నేను అడిగానని చెప్పండి, అతను కూడా ఎలాగున్నాడో ఏంటో యోగక్షేమాలు తెలుసుకొని ఇలా మన అవసరం చెప్పండి, నేను పంపించానని చెప్తే ఇస్తాడులే అని అన్నాడు. తీరా వీళ్ళు వెళ్ళి, అయ్యా దావీదు ఇలాగా అడిగాడు, కొద్దిగా ఆహారం నువ్వు సిద్ధపరచాలంటే, దావీదా ఆడవాడు, ఏమండి మీరు పొరపాటుగా అలా మాట్లాడుతున్నారు, ఆయన తెలిస్తే, ఆయన ఎవరో తెలిస్తే మీరు అలా అగౌరవంగా మాట్లాడరు, ఆయన యెషయి కుమారుడైన దావీదు అన్నట్టే. ఆ యెషయి ఎవడో? అమ్మో, వీడికి తెక్క తారాస్థాయికి చేరిపోయింది. ఇక వీళ్ళు అనుకున్నారు ఈ ఓవర్గా మాట్లాడుతున్నాడని. ఎందుకేంటి? ఏం లేదండి, ఆహారం పంపిస్తాక ఇక్కడ ఏమన్నా తేరకమని అనుకున్నారా? ఎవరు పడితే వాళ్ళకి పంపిస్తాకి నేను ఎందుకు ఇవ్వాలి, నాది ఎందుకు ఇవ్వాలి?
ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమని? అసలు యజమాని దగ్గర పారిపోయిన దాసులు చాలామంది ఉన్నారు, ఇలా పారిపోయిన వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటాం ఏంటి అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇతను కూడా సౌలు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు కదా. కానీ ఎందుకు పారిపోయి వచ్చాడు మనకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు అనుకోండి. ఎందుకు పారిపోయి వచ్చాడు? సౌలు చంపాలనుకుంటున్నాడు అన్యాయంగా, అందుకు పారిపోయి వచ్చాడు. ఈయన ఎలా వెటకారంగా మాట్లాడుతున్నాడంటే ఆ యజమానుల దగ్గర నుంచి పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, అట్ట పారిపోయిన వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకుంటామా ఏంటి అన్నట్టుగా చాలా హీనంగా మాట్లాడాడు. ఇక చాలా మాటలు అక్కడ ఉంటాయి. దాంతో వాళ్ళు చాలా బాధపడి దావీదు దగ్గరికి వెళ్ళయ్యా ఆడు లేదు అంటే అది ఒక రకం, చాలా భయంకరంగా మాట్లాడాడు మన గురించి అనగాని, ఏంట్రా అసలు ఆడికి మనం ఎంత సహాయం చేసాం, ఇవాళ ఆడు ఆస్తినంతా మనం కాపాడుతా ఉన్నాం, ఈ పాటికి పక్కన వాళ్ళు వీళ్ళు ఈ పాటికి ఆడి ఆస్తి సగం వేసుకెళ్ళిపోయేవాళ్ళు, మనం ప్రొటెక్షన్ ఇచ్చాం, సరే ఏదోలే మనోడేలా పైకి వస్తున్నాడు అన్నట్టుగా. అయినా సరే మనకు ఒక పూట అన్నం పెడతా కానీ ఇన్ని మాటలు మాట్లాడాడు, ఎవడన్నాడా? నిజంగా తెలియక అన్నాడా? తెలీదా? అలాగ మాట్లాడేసాడంటని చాలా బాధపడి కోపం వచ్చేసి దావీదుకి, లాభం లేదు, రెడీ అవ్వండి, కత్తులు తీసుకోండి, ఒక్కడ కూడా లేకుండా వేసేద్దాం అక్కడ అన్నాడు. అంటే ఆకలి ఒక టైంలో ఎలా అనిపిస్తుంది అంటే కోపాన్ని వచ్చేస్తుంది అంతే. మంచి ఆకలి మీద వస్తే నిదానంగా పెట్టండి మీరు అన్నం, నీ తప్పేలా తీసి ఏంటి స్ఫూర్తి పెట్టండి, స్ఫూర్తి పెడితే ఎట్ట ఉంటుంది, కోపం వచ్చేస్తుంది. అప్పుడే సరిగ్గా చెడగొట్టారు అనుకుంటే తెచ్చిన కోడి పాసాన్ని అయిపోయినట్టు. కాబట్టి మొత్తానికి దావీదైతే చాలా ఆకలితో ఉన్నాడు. ఆ ఆకలితో అలాగ కోపం వచ్చి ఇక లాభం లేదు, ఇలాంటి బతకడం అనవసరం అని పది చంపడానికి రెడీ అయ్యాడు. ఈ విషయం ఈ నాబాలు యొక్క భార్యకి సేవకులు వెళ్ళి చెప్తారు. ఎక్కడ ఏ సేవకులు అంటే అతని దగ్గర పనిచేసే గొర్రెల కాపర్లు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మగారు చంపడానికి దావీదు సిద్ధమయ్యాడు, వస్తున్నాడని తెలిసింది మాకు వార్త, మన యజమానుడు చాలా మూర్ఖంగా మాట్లాడాడు, చాలా శాడిస్టిక్గా మాట్లాడాడు, అవమానంగా కూడా మాట్లాడాడు. నిజం చెప్పాలంటే అమ్మగారు, ఈరోజు మనకింత ఆస్తి, మన గొర్రెలు ఇవన్నీ మేకలు సురక్షితంగా ఉన్నాయంటే దావీదే మనల్ని కాస్తున్నాడు. మనమేం ఆయనకేమీ చెప్పలేదు చూడమని, కానీ ఆయనే అరే మనూరు గొర్రెలారా, మనూరు మందారిది మనోళ్ళరా అని చెప్పేసి అతను బాధ్యత తీసుకుని, అంటే ఎవరు చెప్పకపోయినా, ఎవరిని రానివ్వకుండా, ఎవరిని తరవనకుండా, ఎవరిని ఎత్తుకుపోనివ్వకుండా అట్టకు చూశాడంట. సహజంగా ఆ రోజులు ఎత్తుకుపోవడం అంటే ఆస్తి అంటే ఏం లేదు, ఒంట్లు ఎత్తుకుపోతారు, గొర్రెలు ఎత్తుకుపోతారు, మేకలు ఎత్తుకుపోతారు, ఇవే ఎత్తుకుపోయేది, స్థలాలు పొలాలు ఏమి ఎత్తుకెళ్తా ఉండదు. కాబట్టి అలాగ ఎవడు దోచుకోకుండా, ఎవడు దొంగతనం చేయకుండా దావీదు అక్కడ ఉన్నాడు ఆ ప్లేస్లోని, ఎవడు రాలేదు. దావీదు అలాంటి ఒక భద్రతని నాబాలుకి ఇచ్చాడు. ఇదంతా ఎవరికి బాగా తెలుసు అంటే అక్కడ మేపుతున్న ఈ యొక్క సేవకులకే, నాబాలు సేవకులకే బాగా తెలుసు. చెప్తారు, అమ్మ నిజం చెప్పాలంటే దావీదుని బట్టి మనం నెమ్మదిగా ఉన్నాం, మనకు చాలా సహాయం చేశాడు, కానీ ఓ పూట అన్నం కోసం ఇన్ని మాటలు మాట్లాడాడు ఈయన, ఇప్పుడు ఆయన కోపం వచ్చింది, చంపడానికి వస్తున్నాడు అని చెప్పాను. వెంటనే ఈ మహాతల్లి ఏం చేసిందంటే అతనికి ఒక్క మాట కూడా చెప్పకుండా, భర్తకు ఒక మాట కూడా ఏమి చెప్పకుండా ఆవిడ ఎలా రెడీ అయిందంటే ఒకసారి మనం చూద్దాం. ఆవిడ ఎలాగ సిద్ధపడిందంటే 18వ వచనం చూడండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియో చెప్పగా త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధం మీదకి వేయించింది. వేసి మీరు అర్జెంటుగా తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అని చెప్పి ఇవన్నీ రెడీ చేసి దావీదు దగ్గరికి పంపించింది. దావీదేమో ఎదురొస్తున్నాడు చంపడానికి. ఇక ఇవిడు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం పెట్టి, అయ్యా 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 అదేదో మూర్ఖుడు అట్ట మాట్లాడేశాడు, అవేమి నువ్వు పట్టించుకోమాక, ఆడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, అతని తరపున, నా భర్త తరపున
నేను క్షమాపణ అడుగుతున్నాను, నా వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని సాష్టాంగపడి నమస్కారం పెట్టి ప్రాధేయపడి వేడుకుంటే దావీదు ఏం చేస్తాడంటే సరే అని క్షమించి ఊరుకున్నాడు. అప్పుడు ఆ తెచ్చినవన్నీ కూడా వాళ్ళు భోజనం చేశారు. అలా గడిచిన కొన్ని రోజులకి ఒక మాట రాసి ఉంటుంది. ఏమిటా మాట అంటే ఒకసారి అది మనం చదివితే బాగుంటుందేమో ఆ మాట. 38వ వచనం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. దేవుడు ఎందుకు నాబాలును చంపాడు? ఇక్కడైతే మ్యాటర్ సెటిల్ అయిపోయింది. దేవుడు ఎందుకు నాబాలును చంపాడు? భర్తకు తెలియకుండా ఈవిడేమో అవన్నీ తీసుకొని వెళ్ళి దావీదుని సద్దుమణిగించింది కోపాన్ని. మరి ఈ భర్త ఆవిడనేం అనలేదా? లేకపోతే ఆ భర్త అలా కఠినంగా, లేకపోతే దేవుడు మొత్తడానికి కారణాలు ఏంటి? ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలాగుంది? ఇవన్నీ కూడా మనం ఎందుకు వినాలి? దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అన్న విషయాలు ఇప్పుడు కొద్దిగా స్పష్టంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. స్వతహాగా నాబాలు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు కొన్ని మాటలు చెప్తాను. 2వ వచనంలో అతడు గొప్ప ఆస్తి గలవాడుగా ఉన్నాడు. 3వ వచనం చూస్తే అతడు మోటు మనిషి అంట. చెప్పింది వినడు సరిగ్గా, మోటోడు. అదే వచనంలో అతను దుర్మార్గుడు అని కూడా రాశారు. ఇక అతని వంశం చూస్తే కాలేబు సంతతికి చెందినవాడు. కాలేబు అనగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎవరు ఇంకెవరు గుర్తొస్తున్నారు? కాలేబు, యెహోషువ, కాలేబులు గుర్తొస్తారు. వీళ్ళెవరు? ఒకప్పుడు మోషే పంపిస్తే ఐగుప్తు ఆ ప్రాంతాన్ని, కానాను ప్రాంతాన్ని వేగులు వారు చూసి వచ్చిన వాళ్ళు. అందరూ 10 మంది ఒక రకంగా చెప్తే యెహోషువ, కాలేబులు మాత్రం అయ్యా అది మంచి భూమి, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం అక్కడికి వెళదామని చెప్పినవాడు. అలాంటి ఒక గొప్ప విశ్వాసం కుటుంబంలో పుట్టినవాడు ఈ నాబాలు. కానీ ఎంత దుర్మార్గుడిగా తయారయ్యాడో మరి మనకి తెలియదు. సో మొత్తానికి అతడు దుర్మార్గుడు అని మనం చూస్తున్నాం. 36వ వచనంలో తాగుబోతాడు, జల్సారాయుడు. ఒకసారి చూస్తారు 36వ వచనం. నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లుగా, అంటే రాజు విందులు ఎలా ఉంటాయి? ఒక రకం కాదు, అన్ని రకాల ఐటమ్స్ ఉండాల్సిందే. సుమారుగా ఒక 60-70 రకాలు. తింటాకేనా? తినపోయినా ఉండాలి, అలాగే అది లెక్క. అది రాజుల భోజనం అంటారు. అలాగా రాజులు విందు చేసినట్లుగా అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషంగా మత్తుగా నుండెను. జల్సరాయుడు మాట. ఇకపోతే తాగుబోతాడు. 10వ వచనం చూస్తే గర్విష్ఠుడు, అహంకారి. దావీదెవడో, ఆ నానెవడో అని అహంకారంతో మాట్లాడతాడు. 11వ వచనం చూస్తే సహాయం చేసే గుణం లేనివాడు. నేను ఇంకోటికి ఎందుకు పెట్టాలి, ఆడ ఆకలితో ఉంటే నాకేంటి, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు. ఇలాంటి భర్తకి భార్య ఎలాంటి దొరికిందంటే, ఈ అబీగయీలు గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్తా. ఈ అబీగయీలు ఎలాంటిదంటే 3వ వచనంలో సుబుద్ధి గలది, అంటే మంచి బుద్ధి గలది. తర్వాత రూపవతి, చక్కనిది. 14వ వచనం చూస్తే వినే స్వభావం కలది. ఎవరన్నా ఏదన్నా చెప్తే చక్కగా వింటది. చూసారా, అమ్మ ఇలా జరిగింది, మీ ఆయన ఇలాగ అన్నాడు, ఆయన చాలా మంచోడని ఒక పనోడు చెప్తుంటే చాలా చక్కగా విని స్పందించిందన్నమాట. 18వ వచనంలో చూస్తే భర్తకు తెలియకుండా తాత్కాలికంగా నిర్ణయాలు తీసేసుకుంది. భర్తకు తెలియకుండా తాత్కాలికంగా అన్న మాటని నేనే ఎందుకు జోడించానంటే, తర్వాత ఆవిడ చెప్పడానికి ట్రై చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఆవిడ వచ్చి భర్తకు చెప్పాలని వస్తే ఆయన ఏ సీన్లో ఉన్నాడు? జల్సాగా ఉన్నాడు, ఫుల్గా తాగున్నాడు, మత్తుగా ఉన్నాడు. అప్పుడు వెళ్ళి ఏమండే దావీదికి నేను క్యారేజ్ పంపించానంటే, నువ్వు వాడికి ఎందుకు క్యారేజ్ పంపించావు, ముందు ఇది కొడతాడు.
అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇదే స్టేజ్ అది తెలివి అంటే. జ్ఞానవంతురాలైన స్త్రీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు భర్తకి ఏం చెప్పాలో అప్పుడు చెప్తుంది. కొంతమందికి తెలియదు. మంచి ఎండ మీద వచ్చాడు, ఇంటికి రాగానే ఏమయ్యా ఇది చేసావా అని చిరాకు వచ్చిపోడు. ఇప్పుడే వచ్చింది ఏంటి గోల. కొంతమంది ఎంత చాకచక్యంగా ఉంటారంటే బయట నుంచి ఇంటికి వచ్చిన భర్త మూమెంట్ ఎలాగుందో, ఆ మూడు ఎలాగుందో చూస్తారు. ఒక 5 నిమిషాల్లో పసిగడతారు. ఇక్కడ కూల్గా వచ్చాడంటే ఏమండే మరే చూసారా మన బంధువులు బాబాయ్ గారు ఎంత మాట అనేలాడు తెలుసా నన్ను అని నిదానం చెప్తుంది. ఆయన ఎందుకు వచ్చాడు, నిన్నెందుకు అన్నాడు, నేను చెప్పాను అమ్మాయి, సరే మాట్లాడదాలే. మూమెంట్ చూసుకొని చెప్తారు. కొంతమంది పాప ఎక్కడో మంచి పనులు చిరాకు చిరాకుగా ఏదో ఎక్కడో ఇబ్బంది కలిగి ఇంటికి వచ్చి అన్నబెట్టి నాకు ఆకలేస్తుందంటే ఏమంటే ఎవరు చూసారంటే ఇలా ఆడాడంటే ఇక అటువంటి చెప్పండి. పాప అన్నం కూడా తినడం, అన్నం తినేదాకా కూడా చేప ఆగరం. తెలుసుకోవాలి. ఆ భార్య అయినా భర్త అయినా ఏదైనా కొన్ని విషయాలు, డేంజర్ విషయాలు చెప్పేటప్పుడు, ప్రమాదకరమైన విషయాలు చెప్పేటప్పుడు, లేకపోతే గొడవ సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు, భారమైన విషయాలు చెప్పేటప్పుడు కూల్గా చూసి చెప్పాలి. ఈవిడ చెప్పకుండా వెళ్ళిందే కానీ చెప్పకూడదని ఉద్దేశం కాదు, సమయం చూసి చెప్దామని ముందు అతని కోపాన్ని ఆపి చేయవలసిన పని ఎమర్జెన్సీగా చేసి భర్తకు వచ్చి చెప్పాలనుకుంది. కానీ అతని పొజిషన్ వినే పొజిషన్ లాగా లేదు. తాగేసి ఉన్నాడు, ఇంకేం మాట్లాడతాడు, ఇంకేం చేస్తాడు. కామ్గా ఉండి తెల్లారి చెప్పింది. ఇందాక చదివిన వచనంలో మీరు చూస్తే మరుసటి రోజు తెల్లవారుజామున ఆమె అతనికి అన్నీ చెప్పినట్టుగా చూస్తుంది. సో అలాంటి ఒక మంచి గుణం, లక్షణం కలిగిన స్త్రీగా మనం ఆమెను చూడొచ్చు. ఇక 23 నుంచి 25 వచనాలు చూస్తే చాలా తగ్గింపు స్వభావం గలది. తన భర్త చేసిన తప్పుని, పాపాన్ని ఆమె ఒప్పుకుంటూ దావీదికి సాష్టాంగపడి నమస్కారం పెడతా ఉంది. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మన ఇంట్లో భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ చేసిన తప్పుకి మనం ప్రభు సన్నిధిలో ఆ తప్పును మన మీద వేసుకుని ఎప్పుడైనా మనం ఏడ్చామా? ఎప్పుడైనా అలా ప్రార్థన చేశామా? మనం చెప్పుకుంటాక టైం సరిపోవట్లేదు, అంతేనా? అంటే అంత లిస్టు ఉంటుంది. చూసారా, నా భర్త మూర్ఖుడయ్యా, వినుడయ్యా, తాగుబోతాడయ్యా, ఒకళ్ళు ఎవరన్నా చెప్తే ఆడికి ఎక్కదయ్యా బుర్రకి, ఆడనుకున్నదే చేస్తాడయ్యా, జాలి లేదయ్యా, సహాయం చేసే గుణం లేదయ్యా, క్షమించయ్యా. అతని తరపున నేను ఒప్పుకుంటున్నాను, క్షమించయ్యా. ఆడి మొహం చూడద్దయ్యా, నా మొహం చూసి క్షమించయ్యా. ఎవరో పాపాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎవరో రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో ఆ కుటుంబం రక్షింపడాలి, ఈ కుటుంబం రక్షింపడాలి, ఈ వ్యక్తి రక్షింపడాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం మర్చిపోతాం ఎక్కడంటే మన ఇంట్లో కూడా అలాంటి మూర్ఖులు ఉంటారు, వాళ్ళ కోసం ఏడవడం మర్చిపోతాం. రాత్రి మీకు చెప్పిన మాటలు గుర్తున్నాయో లేవో, శుక్రవారం ప్రభు శిలువ మోస్తుంటే చాలామంది స్త్రీలు ఏడుస్తుంటే ఆయన అంటాడు, నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీరు ఏడవలసిన క్యారెక్టర్లు మీ ఇంట్లోనే ఉన్నాయి. మీరు ఏడ్చేంత భారం మీ ఇంట్లోనే ఉంది. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఆవిడ ఎలాంటిదంటే భర్త చెడ్డోడు, దేవుడు చూసుకుంటాడు అని, ఆ పాపను ఆడే పోతాడు అనుకునే రకం కాదు ఈవిడ. ఆడ ఎలా పోతాడని నేను అనుకుంటే నేను భార్య నవను. అందుకే అయ్యా ఆడు క్షమించమని వేడుకుంది. ఒకవేళ భర్త అయినా సరే, నా భార్య అలాంటిదే, కానీ అది ఎలా పోతే నాకెందుకని నేను అనుకోకూడదు. ప్రభు నా భార్యను క్షమించు. మనకి ఇలాంటి ఒక స్వబుద్ధి వచ్చునుగాక. ఇక ముందు మనం ఇలాంటి ప్రార్థనలు కూడా చేయదుముగాక. ప్రభు సన్నిధిలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మన విజ్ఞాపనలో మన కుటుంబీకులు ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు, స్త్రీ అయిన పురుషుడైనా, వాళ్ళ పాపం మన మీద వేసుకొని సిలువులాగా మోసుకొని ప్రభు దగ్గర సాగిలపడి వేడుకుందుముగాక. ఆవిడకి అలాంటి ఒక మంచి తగ్గింపు గుణం మనం చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో చూస్తే ఆవిడ మామూలుగా వెళ్ళలేదు దావీదు దగ్గరికి. చాలా కానుకలు, అర్పణలు అంటే ఇవన్నీ సిద్ధపరిచి ఆవిడ తీసుకుని వెళ్ళింది. ఆవిడ ఎలాగ తీసుకెళ్ళిందంటే మనం ఇంత లిస్టు చూసాం. ద్రాక్షరసపు తిత్తుల్ని, గొర్రెల మాంసాన్ని,
ఈ యొక్క ఆహారం అంతటి కూడా తీసుకుని వెళ్ళింది. సో ఎందుకు ఇవి తీసుకుని వెళ్ళింది అంటే, ఒకటి, అవతల మనిషి అవసరం ఏంటో గుర్తించింది. అది తీరితే ముందు మనిషి సమాధాన పడతాడు. సో ఎంత తెలివి. బయట నుంచి ఇంటికి వచ్చినటువంటి భర్తకు కానీ, లేకపోతే ఉద్యోగం చేసిన భార్యకు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ముందు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోవాలి. మన ఊరందరికీ మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమంటాం, కానీ మన ఇంట్లో వాళ్ళకి చెప్పం. మీరు ఏమనుకోవాలి, నేను కూడా అంతే. పాప ఆవిడ ఒకసారి బాగా కష్టపడితే మంచినీళ్ళు ఇచ్చి కూర్చోను. వెరీ గుడ్, బాగా కష్టపడ్డావట. నా బుద్ధి కూడా మారును గాక. మనందరం కూడా ఇది మనం నేర్చుకోవాలి. అంటే మనం గుర్తించింది ఎంతో ఉంది. దేవుడు అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఎండలో వచ్చాడా, పని చేసి వచ్చాడా, నువ్వు ఒకవేళ ఇంటికాడ ఉంటే గ్లాస్ మంచి నుంచి ప్రశాంతంగా కూర్చోవాలి. పూర్వం రోజుల్లో మనకు తెలియదు ఏముంది, చక్క నీళ్ళు ఇచ్చేవాళ్ళు, కాడు కొడుకుంటాయి. ఇప్పుడు నీళ్ళు ఒకటి సలహా ఇస్తున్నారు. చెంబు అక్కడ ఉంది, అదిగో, బకెట్ అక్కడ ఉంది, అదిగో అదిగో. ఎక్కువ మాడదు, పంపు కూడా కొట్టుకోమంటారు. ఇంకా ఎక్కువ మాడదు, నీళ్ళు తెచ్చుకో, నాకు కూడా తీసురా. అప్డేట్ అయిపోతున్నారు బట్ భయంకరంగా మారిపోతుంది రోజులు. మనం గుర్తించట్లేదు. మన ముందు రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయి అంటే, సంవత్సరం ఎలా గడుస్తుంది అంటే, అప్పుడే అయిపోయిందా, అప్పుడే అయిపోయిందని సమయం ఒకటే కాదు, చాలా బుద్ధి కూడా మారిపోయింది. మంచితనం అప్పుడే పోయిందా అనుకోవాలి. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, గౌరవం అప్పుడే పోయిందా, మంచితనం అప్పుడే పోయిందా, భర్త మీద ప్రేమ అప్పుడే పోయిందా, భార్య మీద ప్రేమ అప్పుడే పోయిందా, ఇట్లా వర్ణించుకోవాలి మనం ఆ స్పీడ్లో. ఆవిడ చాలా తెలివిగా దావీదు అవసరాన్ని గుర్తించి ముందు ఈ ఆహారం అంతా ఇచ్చింది. మనకి ఆదికాండం మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా అప్పుడప్పుడు కొన్ని విషయాలు. యాకోబు కూడా అలా అన్నని కలవడానికి ఏం పంపించాడు? ఇలాంటివి చాలా పంపించాడు. అయితే మా వాడికి ఇది లేవు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆడి పరిస్థితి ఎట్ట ఉందో, ఆడికి ఉందో లేదో, మరి ఏమనుకున్నాడు, ఇవన్నీ చూస్తే సంతోషపడతాడు అని అనుకున్నాడేమో. మొత్తానికి అలా పంపించడం జరిగింది. అప్పుడప్పుడు మనం కూడా ఒక్కొక్క మంది అలాగే ఐస్ చేస్తారు కదా, ఏదైనా కొని పెడితే పిల్లలు ఏమైపోతారు అంతే. ఇప్పుడు మావాడు ఎలంగానే ఏది దారిలో అంటాడు, ఏమని, డాడీ ఐస్ క్రీమ్. ఎందుకని? తోడుగా నాకు వచ్చాడు కాబట్టి. ఆడు లంచం ఇవ్వాలి మరి. ఐస్ క్రీమ్ ఇస్తే చాలు ఐస్ అయిపోతారు. కొంతమందికి పొగిడితే చాలు ఐస్ అయిపోతారు. కొంతమందికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలు ఐస్ అయిపోతారు. సో అలాంటి ప్రయత్నం. ఇంకోటి ఏమన్నా అనుకోండి, మొత్తానికి ఈవిడ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం తీర్చడం కొరకు చాలా ఆహారాన్ని పంపించింది. పూర్వకాలంలో మిషనరీలు కూడా చేసిన పని అదే. సేవ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి వాళ్ళు సేవ చేయలే. అలా వచ్చి వాళ్ళ మధ్యలో తిరిగి వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళకి చేయగలిగింది ఏదో చేశారు. చదువు అయితే చదువు, సహాయం అయితే సహాయం, పాలు పిండి అయితే పాలు పిండి, నూనె అయితే నూనె ఇచ్చారు, గోధులు పంచారు, బియ్యం పంచారు. ముందు అవసరాన్ని తీర్చారు, ఆకలి తీర్చారు. అప్పుడు వాళ్ళు నిదానంగా వాళ్ళ పని ప్రారంభించారు. ఎదుటివాడు కూడా వినడానికి ఇష్టపడతాడు. అలాంటి ఒక మంచి, ఆ రోజు ఒక మంచి మిషనరీ లాగా ఈవిడ ప్రవర్తించింది. ఇవన్నీ ఇచ్చి దావీదుకి విషయం నిదానంగా చెప్తూ సాష్టాంగపడి నమస్కారం పెట్టి ఈ పద్ధతి అంతా కూడా చేసుకుంటా వచ్చింది. 28వ వచనంలో చూస్తే క్షమాపణ అడిగే మనసు కలిగింది. ఆయన తప్పు చేస్తే నేను ఎందుకు అడగాలి, ఆయన్నే చెప్పాను అంటారు. అది ఆవిడ చేస్తే తప్పు, నేను ఎందుకు క్షమాపణ అడగాలి, ఆవిడే అడగనే ఉండే. ఆ స్వభావం ఆవిడలో లేదు. నేను ఒకటి, మా ఆయన ఒకటే, నేను ఒకటి, నా భార్య ఒకటే, మీ ఇద్దరం సగభాగం కదా, ఆవిడ చేసిన ప్రభా క్షమించి పెచ్చది అలా చేసింది, క్షమాపణ అడగచ్చు. ప్రభా మూర్ఖుడు మా ఆయన, ఆడ తెలియదు ప్రభా క్షమించయ్యా. క్షమాపణ అడిగే మనసు కలిగినట్టు స్త్రీగా మనం చూస్తాం. 30వ వచనంలో చూస్తే వాగ్దానాన్ని కూడా నమ్మేటువంటి గొప్ప స్త్రీగా ఉంది. అది చదవండి ఒకసారి. 30వ వచనం. యెహోవా నా ఏలును వాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, నా ఏలును వాడగు నీవు ఇశ్రాయేలు మీద అధిపతిగా నిన్ను యెహోవా నిర్ణయించాడు. అప్పుడు ఏం గుర్తుంది? ఈ దావీదు ఏమవుతాడో గుర్తుంది. ఈ దావీదును సమూవేలు ప్రవక్త
అభిషేకించాడని గుర్తుంది. ఈ దావీదు రాబోయే రోజుల్లో ఏమవుతాడు? ఇజ్రాయేలుకు అధిపతి అవుతాడు. పాపం ఇప్పుడు చూస్తే అలా లేడు. ఇప్పుడు చూస్తే అన్నం కోసం వచ్చాడు. ఇప్పుడు చూస్తే ఆయన పరిస్థితి బాగోలా. ఇప్పుడు చూస్తే ఆయన స్థితి బాగోలేదు. కానీ ఆవిడ ఇప్పుడు స్థితిని చూడట్లేదు, రాబోయే స్థితిని చూస్తుంది. రాబోయే స్థితిని ఎలా చూడగలిగిందంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాగ్దానాన్ని నమ్మింది కాబట్టి. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇప్పుడున్న పరిస్థితిని చూసి కొంతమందికి అర్థం కాకపోవచ్చు, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసి కొందరు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వాళ్ళ విషయంలో దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు గమనించారా భార్యాభర్తలు ఇద్దరి మధ్య తేడా? భర్త ఏం చూస్తున్నాడంటే, ఆ యజమాని దగ్గరికి పారిపోయిన వాళ్ళు ఇలాంటి సేవకుల గురించి మాకు ఎంతమంది తెలియదు, యెషయా దావీదెవడో, నేను ఎందుకు ఇవ్వాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చూస్తున్నాడు? అతనికి కూడా తెలుసు దావీదెవరు, దావీదు మీద ఉన్న అభిషేకం ఏంటో తెలుసు, ప్రవక్త అయిన సమూయేలు చేసిన పని తెలుసు, యెషయా కుమారుడు రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉండబోతున్నాడు, ఇది దేవుని వాగ్దానం అని కూడా తెలుసు. గోలియాతు లాంటి వాడిని కూడా తల నరికినవాడు అని చెప్పి తెలుసు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి అలా లేదు కదా. బలహీనమైన ఆయన పరిస్థితి చూసి, బాధల్లో ఉన్న ఆయన పరిస్థితి చూసి, కష్టంలో ఉన్న ఆయన పరిస్థితి చూసి, ఇంకా చెప్పాలంటే ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమాధానంలో లేని ఆ జనాంగాన్ని, ఆయనతో ఉన్న ఆ పరిస్థితిని చూసి చులకనగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న ఈ పరిస్థితిని చూసి చులకనగా మాట్లాడుతున్నాడంటే ఏం మర్చిపోయాడు? దేవుని వాగ్దానం మర్చిపోయాడు. ఏం అతనికి గుర్తులేదు? దేవుని వాగ్దానం గుర్తులేదు. మన జీవితాల్లో కూడా చాలామంది అలాగ చూడొచ్చేమో, కానీ మనమేం ఫీల్ అవ్వసలా. ఎందుకు తెలుసా? దేవుని వాగ్దానం అనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. చప్పట్లు కొట్టండి. ఆ టైం రాలేదంతే. ఆ టైం రాలా. వచ్చేంత వరకు నువ్వు ఎదుటి ప్రతి ఒక్కరికి నువ్వు చులకనగానే కనపడతావు. ఆ టైం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నువ్వు తేలిగ్గానే కనపడతావు. నీ మీద డైలాగులు వేస్తారు. అబిగయీలు ఆ పని చేయాల భర్తలాగా. ఆవిడకి తెలుసు, నేను ఇప్పుడు చూడట్లేదు, నువ్వేమై ఉన్నావో దేవుని వాగ్దానాన్ని చూస్తున్నాను, రేపు నీ స్థితి ఏంటో నేను చూస్తున్నాను. చూసారా? అలాగా ఆవిడ అంటుంది, ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు అధిపతిగా ఉండేవాడు కదా అని ఆయన వాగ్దానాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. 31వ వచనం చూస్తే ఇంకా ఇంకొన్ని మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. చివరి 2 లైన్లు చూస్తే 31వ వచనం, యెహోవా నా ఏలినవాడగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాటకి దావీదుకు కూడా బూస్టింగ్ వచ్చాయన్నమాట. అంటే బహుశా నిరాశలో ఉన్నాడు కదా, వాగ్దానాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్న పరిస్థితులు, అభిషేకం ఉంది, వాగ్దానం ఉంది, అన్నీ ఉన్నాయి, జనాలు ఉన్నారు, కానీ పరిస్థితులు అలా లేవుగా కళ్ళ ముందు. ఆ సమయంలో చూసారు ఇవిడేమంటుందో, అయ్యా నువ్వు మామూలుడు కాదు, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు అక్కడ ఉంటావు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట అనగానే ఎక్కడ లేని ధైర్యం, నేను ఏమైపోతున్నానో దాని మీద దృష్టి వెళ్ళిపోద్ది మనకి. ఇప్పుడున్న ఈ శ్రమ మీద మన ఆలోచన ఉండదు, రేపు మనం ఏం కాబోతున్నామో దాన్ని బట్టి మనం సంతోషిస్తాం. అలాంటి ఒక విశ్వాసాన్ని, ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అప్పటికే వీళ్ళు ఆ ఏరియాలో ఎలాంటి వాళ్ళు, ఈ అబిగయీలు, ఈ నాబాలు ఆ ఏరియాలో ఎలాంటి వాళ్ళు? చిన్నోళ్ళ కదా? ఎవరు? గొప్ప ధనవంతులు. గొప్ప ధనవంతురాలైన భార్య వచ్చి, అయ్యా ఆ పూట అన్నం కోసం ఎదురు చూస్తున్న ఈ మనిషి దగ్గరికి వచ్చి, అయ్యా రేపు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే ఇతనికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎస్, రైట్, రేపు నేను రాజును అవుతాను. దేవుని వాగ్దానం నెరవేరే రోజుల దగ్గరికి వచ్చినాయి. చాలా ఒకలాంటి ఉత్సాహం, సంతోషం ఆయనకు వచ్చేసి ఉంటుంది. మీకు గుర్తొస్తున్నారు ఇలాగా చెప్పిన ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకొని? ఎవరైనా సిలువ మీద ఉన్నటువంటి పక్కన ఒక దొంగ అంటాడు, ఏమంటాడు? మామూలు మాట అనలేదు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కానీ విషయాన్ని
ఆలోచిస్తే బ్రెయిన్ అదిరిపోద్ది. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. రాజ్యమా? ఇక్కడ నన్ను దింపయ్యా అని అడగాలి. లేకపోతే నువ్వు దిగితే నన్ను కూడా దింపయ్యా అని అడగాలి. నువ్వు చచ్చిపోయి తిరిగి లేస్తే నన్ను కూడా లేపయ్యా అని అడగాలి. అసలు ఈ భూ సంబంధమైన అది చూడట్లేదు ఆయన. ఈయన రేపేమై ఉన్నాడో, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, మేఘారుడై రానై ఉన్న మెస్సయా ఈయనే అని గుర్తించి అక్కడనే అడుగుతున్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ఒకరోజు రాజ్య పరిపాలన చేస్తాడు. అప్పుడు నన్ను గుర్తు చేసుకుంటే నా పంట పండుద్ది. చేసుకుంటాడా? చేసుకోడా? ఎవరైనా చేసుకుంటారు. నిజంగా నేను చెప్తున్నాను, కష్టకాలంలో మనల్ని ధైర్యపరిచినట్టు మనకు మర్చిపోం. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు మనం తొందరగా మర్చిపోం. మనం కృంగిపోతున్నప్పుడు ఈ జీవితం ఎందుకా అనుకుంటున్నప్పుడు మనల్ని ఒక దారి చూపించిన వాళ్ళని మనం మర్చిపోం. అసలు మర్చిపోతాడు మనిషే కాదు, సహజంగా మర్చిపోరు. యేసు ప్రభు ఎలాంటివాడంటే, ఎప్పుడో అనమాకరా, ఈరోజే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. చప్పట్లు కొట్టండి. దావీదుని అంటుంది ఈవిడ, అయ్యా నువ్వు రాజుగా నీ రాజ్యం మీద నువ్వు నుంచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా సంతోషంగా దావీదు ఆవిడ్ని ఆశీర్వదించి, మంచి జ్ఞానవంతుల వల్ల మనవు చాలా మంచిదానివి, వెరీ గుడ్, దేవుని పట్ల విశ్వాసం, వాగ్దానాలు పోవన్నాయి, ధైర్యంగా వెళ్ళు, నేనేం చేయను. మనం కూడా మన దేవుణ్ణి అట్టి వాగ్దానాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోమని అడగాలి. సో అక్కడ ఈవిడ మనసు ఎంత గొప్ప మనసు, ఎంత వినయం గల మనసు మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇలా జరిగిన కొన్ని రోజులకి ఇందులో మనం చదువుకున్నాం, యెహోవా నాబాలుని మొత్తెను, అతడు చనిపోయాడు. నాబాలు చనిపోవడానికి కారణాలు ఏంటి? సరే, దేవుడు నాబాలుని చంపడానికి కారణం ఏంటి? ఉదాహరణకి నేను కొన్ని చెప్తాను చూడండి. దేవుడు అభిషేకించిన వ్యక్తికి అవమానించాడు. రెండోది, వాళ్ళ లెక్క ప్రకారం సహాయం చేయాలి, సహాయం చేయలేదు, అవమానించాడు. ఇంకా చెప్పాలంటే కృతజ్ఞత లేనివాడు. ఎందుకు కృతజ్ఞత లేనివాడు అని చెప్పానంటే, దావీదు చాలాసార్లు నాబాలుకు సంబంధించిన వాటన్నిటిని కూడా కాపాడాడంట. ఒకసారి మీరు ఆ మాట చదవండి. దావీదు అతన్ని ఎలాగా కాపాడాడో 39వ వచనం. దావీదు తన ఆస్తిని అంతటి కొందరు మనం చదువుకున్నాం, ఆస్తిని అంతటి కూడా కాపాడినట్టుగా, తన ప్రాపర్టీని అంతా కూడా మనం అతను కాపలా కాసినట్టుగా మనం చూసాం. ఆ విషయాన్ని బట్టి కృతజ్ఞత కూడా లేనివాడుగా ఉన్నాడు. అదే తన భార్యకి చెప్తారు కదా, ఎవరు? ఈ సేవకులు, అమ్మ ఆయన చాలా సహాయం చేశాడమ్మా, అతనికి ఇలా కీడు చేయాలనుకున్నాడమ్మా మీ ఆయన, మన యజమాని. అంటే కృతజ్ఞత లేదు. కనీసం కృతజ్ఞతకైనా ఒక పూట భోజనం పెడితే ఏమైందండి? మనకింత సహాయం చేశాడు కదా, కృతజ్ఞతకైనా మనం ఏదన్నా చిన్న సహాయం చేస్తే ఏమైంది? భోజనం కదా పంపించమని అడిగాడు, అతడు పంపించలేదు. కృతజ్ఞత లేనందుకు కూడా బహుశా చెప్పాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు దావీదు పక్షంగా ముందుకెళ్ళాడు. దావీదు అంటాడు వాళ్ళ భార్యతో, దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు, లేకపోతే నేను అనవసరంగా నా చేతికి రక్తం అంటేది, అనవసరంగా నేను చంపేవాడిని, దేవుడు నిన్ను అలా పంపించాడు అని చెబుతూ, తర్వాత దావీదు కూడా ప్రార్థన చేస్తాడు దేవునికి. ఎలాగ ప్రార్థన చేస్తాడంటే, అయ్యా
నువ్వు నన్ను తప్పు చేయకుండా నువ్వు నన్ను కాపాడేవని. 33 వచ్చిన ఒకసారి చదవండి. 39 వచ్చిన. నాబాలు చనిపోయిన దావీదు విని, యెహోవా నాబాలుకు చేసిన కీడు అతని మీద తల మీదకి రప్పించిన గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పాడు. నేనే చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఆపాడు. కానీ నా పక్షంగా ఏం చేశాడు? దేవుడే చొరవ చేసుకున్నాడు. దేవుడే చొరవ చేసుకుని అతన్ని అలాగా చేశాడు. మరి దేవుడు ఎందుకు అతన్ని అలాగ చేశాడో మరి తెలియదు. ఒకవేళ మనం అనుకుంటే మార్చొచ్చు కానీ మనం అనుకుంటాం కదా, అలాంటి వ్యక్తిని కూడా మార్చితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకున్నాడో తెలియదు. తను అభిషేకించిన ఒక సేవకునికి ఆహారం పెట్టలేడు అన్నది చిన్న మాట అయితే, అదే ఇజ్రాయేల్ ప్రజలకు కాబోయే రాజుకి ఈ పూట అన్నం పెట్టలేదంటే ఎంత దారుణంగా ఉంటుంది. కాబోయే రాజుకి అవకాశం దొరికింది, నీకు అన్నం పెట్టే అవకాశం దొరికింది, నువ్వు పెట్టలేదంటే. మహా అయితే ఏం పెట్టుండేవాడు? ఇందాడ ఆవిడ ఏం పెట్టింది? అవి ఇవి తీసుకొచ్చింది. ఎన్ని గొర్రెలు? 5 గొర్రెల్ని కూర వండి పంపించింది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఆయన దగ్గర? ఎన్ని గొర్రెలు ఉన్నాయి అతను ఆస్తిపాస్తులు చదువుకున్నప్పుడు? 3000 గొర్రెలు. సరే, మొత్తానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాపం ఆవిడ విధవరాలుగా ఒంటరిగా బాధపడుతున్న సమయంలో దావీదు ఆదరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. లీగల్గా చక్కగా పెళ్లి చేసుకుంటాడు. అప్పటికే దావీదు భార్యని ఏం చేశాడు? సౌలు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన నేను చంపాలనుకుంటున్నాం కదా, నువ్వెందుకు ఇక ఆడు కోసం ఎదురు చూడడం వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక దావీదు ఏం చేశాడంటే, నువ్వు ఒంటరిగా ఉంటావు ఎందుకు, విధవరాలుగా ఉంటావు ఎందుకని ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను హక్కుని చేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదు మళ్ళీ ఇంకో పూటకి అన్నం అడగాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దావీదు కావాలంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి దావీదు వెనకాల? అవన్నీ ఈయనకే. చూసారా, ఉన్నదంతా ఈయనకే ఇచ్చేసింది. భార్య వచ్చిందంటే భార్యతో ఎన్ని ఉన్నాయంటే అవన్నీ కూడా ఎన్ని రోజులు తిని ఉంటాడు చెప్పండి. చూసారా, ఒక్క పూట అతనికి అన్నం పెట్టలేకపోయాడు. నేను ఎందుకు ఇవ్వాలనుకున్నాడు. ఈవిడ కనికరించి 5 గొర్రెలను ఇచ్చింది సుమారుగా. నేను అర్థమవుతున్నాక ఆ లెక్క చెప్తున్నా. దేవుడు ఏం చేశాడంటే మొత్తం 3000 గొర్రెల్ని. మీకు ఒక మాట గుర్తు చేస్తాను, నాకు ఆ వచనం గుర్తులేదు. దేవుడు తన పిల్లల కొరకు ఎలా దాస్తాడంటే కొన్నిసార్లు అన్యజనుల సొమ్మంతా కూడా మనకిస్తాకి వాళ్ళని అలాగ పై తెచ్చుకొని ఆ సొమ్మంతా అప్పలంగా మనకిస్తాడంట. ఇది ఎలాగే కుదురుద్ది, ఇది ఎలా కుదురుద్ది అనుకుంటాం మనం. తెలియదు, కొన్నిసార్లు ఆటోమేటిక్గా అలాగే జరుగుతాయి. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో బానిసలుగా నాకు తగిన సౌండ్ అది. బానిసలుగా వెళుతున్న వీళ్ళు, బానిసలుగా పనిచేసిన వీళ్ళకి ఏం ఆస్తి సంపాదించారు చెప్పండి? వాళ్ళు ఐగుప్తులో ఏమి ఆస్తి సంపాదించారు? వాళ్ళు ఆ పూట అన్నం తింటే చాలు అన్నట్టుగా పనిచేశారు. కానీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు తెలుసా? ఒక్కొక్కరు కోటీశ్వరులాగా వచ్చారు. ఏమో ఇలా దాచారా? బ్యాంకుల్లో ఏమైనా దాచుకున్నారా? మరి ఎక్కడ రా సొమ్ము? ఐగుప్తులో ఉన్న ధనమంతా కూడా ఇజ్రాయేలు ప్రజలు సంచుల్లో నింపుకొని వచ్చారు. అంటే వాళ్ళ సంపాదన అంతా ఎందుకు కూడబెట్టుకున్నారంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇస్తాయి. ఎంత ఆశ్చర్యం చూసారా? వీళ్ళు దాచుకునే పని లేదు, అకౌంట్లు లేవు, బ్యాంకులో లేవు, కానీ దాసి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఇచ్చారు. దేవుని ఎడల మనం యథార్థంగా ఉన్నప్పుడు, ఆయనను ఆ స్థాయిలో మనం భక్తి చేసినప్పుడు, ఆయన మనకి ఏమేమి దాస్తాడో మనకు తెలియదు. ఏదో ఒక రోజు అవన్నీ ఒకటనకాల ఒకటి వచ్చేస్తాయి. 4 రోజులు తిన్నారేమో ఇప్పుడు పంపించిన వంటకాలు, కానీ దేవుడు సరిపోయేంత మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో నేను చెప్పి ముగిస్తా. ఇదంతా నేను చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు యేసుప్రభువు వారు చెప్పిన 2 మాటలు గుర్తొచ్చినాయి. దీనికి సంబంధించి 2 విషయాలు గుర్తొచ్చినాయి.
ఆ రెండింటిని మీ ముందుంచి నేను ఈరోజు ప్రసంగాన్ని ముగిస్తా. ఒకటి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా వేగంగా చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అర్థమైంది మాట? నేను చిన్న ప్రశ్నలు వేస్తా. పాపం అంటే ఏంటి చెప్పు గబగబ. ఒకటి, చెడ్డ పనులు చేయకూడదు. వెరీ గుడ్. పాపం అంటే ఏంటి? కంప్యూటర్ రాలేదా? సరే. పాపం అంటే ఏంటి? చెడు మాట్లాడకూడదంట. పాపం అంటే ఏంటి అమ్మా? అపవిత్రమైన పనులు. చాలా డెవలప్ అయ్యారు మీరు. నమస్కారం, మంచిదే. రిపోర్ట్ అమ్మా. బూతులాడకూడదు, దొంగతనాలు చేయకూడదు. చాలు, ఇక మీరు చెప్పేస్తారు ఏం అడిగినా. పాపం అంటే మనకి ఇవన్నీ తెలుసు కదా. ఇంకా లోతుగా వెళితే పాపం అంటే ఏమిటో ఇలాంటప్పుడు తెలుస్తుంది. చూడండి, యాకోబు చెప్తున్నాడు ఏమనంటే, మంచి చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు మంచి చేయకపోవడం కూడా పాపమే. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక విచిత్రమైన పాపం గురించి మీకు చెప్తా. నేను కరోనాలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక రోజు చూస్తామంటే ఇవాళ ఎవడు రేపు ఏడు ఇట్లా చచ్చిపోతా ఉన్నారు కదా, లెక్కేస్తున్నాను 1 2 3 టపా 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 టపా. నాకు తెలిసిందల్లా నేను చెప్తున్నా. ఏంటంటే నాకు స్పృహ వచ్చిన తర్వాత జాయిన్ అవుతున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, దయచేసి నడవమాకండి. యూరిన్ పాస్కి వస్తే అక్కడే పోసుకోండి. బాత్రూమ్ దాకా నడవమాకండి, వెళ్ళమాకండి. నడిస్తే లంగ్స్ మూసుకుపోతున్నాయి, అవి పట్టేస్తున్నాయి, చచ్చిపోతున్నారు. ఇప్పటికి చాలామంది చెప్పినా చచ్చిపోయారు, మీరు నడవమాకండి అని చెప్తున్నా. కొంతమందికి అయితే నేను వాటర్ బాటిల్స్ బాగా కేసు తెచ్చుకొని తాగుతూ ఉండేవాడిని. బాటిల్స్ కూడా ఖాళీ బాటిల్స్ ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను చూశాను, అది నడిస్తే చచ్చిపోతాడు మనిషి. అంటే లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తులు ఆక్సిజన్ లేకుండా వెళ్ళిన వాళ్ళ సంగతి నేను చెప్పేది. అలా నడిచి ఇంకెనక రావట్లా, వచ్చి ఢమాలో పడిపోతున్నాడు. ఇంకోటి వస్తున్నాడు, ప్యాక్ చేసేస్తున్నాడు. ఇంటికి వెళ్తాక లేదు. 10,000 ఇస్తే లేదు, కాల్ చేయమంటే కాల్ చేస్తారు, పూర్తి చేయమంటే పూర్తి చేస్తారు. వాట్సాప్లో ఫోటో తీసి మన ఇంటికి పెడతారు. ఇక మనం దండం పెట్టుకుని ధ్యానం చేసుకుంటామే. ఇంటికి వెళ్తాక లేదు, ఇప్పుడు తగ్గలేదు, ఎవరోళ్ళకి అక్కడ అంతే. అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకోళ్ళు వచ్చారు. నేను చెప్తున్నా, ఏమండి బాత్రూమ్కి వెళ్తారేమో, వెళ్ళమాకండి, నడవమాకండి అని చెప్తున్నా. ఏది చెప్పవే, ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే ఊరుకోండి, ఆయన దగ్గర 2 ఉన్నారుగా, వాళ్ళ అబ్బాయిలు ఎవరో 2 వచ్చారు, ఎవరన్నా మనకు తెలియదు. వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు తీసుకెళ్తారులే, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు ఉన్నారుగా తోడు అన్నది. కాదే, వాళ్ళు ఎవడంతే దగ్గరికి వచ్చి తిరుగుతారేంటి, పట్టుకోలేరు కదా మనిషిని. ఏదో అయితే ఉన్నారు, దూరంగా అడ్మిట్ చేశారు, ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఆయన పాస్కి వెళ్తాను రా అంటున్నాడు. నేనేమో నేను పడుకొని ఎలమాక అంట. నువ్వు వెళ్ళి చెప్పే అంటే ఊరికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారులే, అందరికీ చెప్పమంటావు నువ్వని అందరికీ చెప్పింది. అప్పుడు దాకా వీళ్ళకి చెప్పమంటే ఎందుకు చెప్పాలా, నా ముందు పెట్టేవాళ్ళకి. ఆయన చేసిన ఉండరా పాస్కి వెళ్ళి వస్తానని వెళ్ళాడు. వచ్చేసరికి మొత్తం పోయి బెడ్ మీద పడి చచ్చిపోయాడు. అప్పుడు ఈవిడ పశ్చాత్తాపడుతుంది. అయ్యో, మాటేగా చెప్తే పోయేది, వెళ్ళకుండా ఉండేవాడు, ఎంత పని చేశానో, ప్రాణం పోయిందని చాలా బాధపడింది. అంటే మన చిన్న మాట కూడా మనకు సహాయమే. మీరు అనుకోవచ్చు మాట ఏముందని. లేదు, మాట కూడా సహాయమే. నువ్వు మేలైనది నీకు తెలిసి ఆ టైంలో చేయగలిగి ఉండి కూడా చేయకపోతే, చెప్పగలిగి ఉండి కూడా చెప్పకపోతే, దేవుడి దృష్టిలో అది పాపం. అంతెందుకు, ఇంకో సింపుల్ ఉదాహరణ చెప్తా. బండి మీద ఒకటి వచ్చేస్తున్నాడు స్పీడ్గా, సైడ్ స్టాండ్ తీసుంది, మనం చూసాం. కనీసం ఏం చేయాలి మనం? అడిగేదోటి తగులుద్దిగా, తెలుసుకుంటాడులే అని చెప్పకపోతే ఉంది, ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడో చిన్న స్పీడ్ బ్రేకర్ తగిలి మళ్ళీ స్టాండ్ లేపుకుంటాడు. అలా కాకుండా పెద్దదే తగిలి కింద పడి మన వెనకాలే అంబులెన్స్ వస్తున్నాడు, ఏమండే అన్నాడు అనుకోండి,
చెప్పిన పోయాడు, ఇప్పుడే పడిపోయాడు. ఎంత బాధ వేస్తుంది మనకి. ఇలా చాలా విషయాలు, కొన్ని హెచ్చరికలు కూడా మనం చెప్పాలి. అమ్మా వద్దు, లేనిపోయింది, ఇది మంచిది కాదు, లేదని అయితే నీకు ఇబ్బంది పడతావు చెప్పాలి. మేలైనది ఏంటో చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయాడు ఎవరు? నాబాలు. విస్తారమైన ఆస్తి కలిగి ఉండి కూడా ఒక పూట అన్నం పెడతాకేమంటే రాజుగా, కాబోయే రాజుకి ఒక పూట అన్నం పెట్టలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతని ఆస్తిని అంతా కూడా అతను కాపాడాడు, అయినా అతనికి ఒక పూట అన్నం పెట్టలేకపోయాడు. ఏం పట్టుకుపోయాడు? ఒక పూట కాదు, మొత్తం దేవుడు ఆయనకే పెట్టాడు. తీసుకెళ్ళి కాబోయే రాజుకే పెట్టాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేలు చేసే అవకాశం వచ్చినప్పుడు మనం చేయాలి. పత్రికలు కూడా కొత్త నిబంధనలో అదే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనం మంచి విషయాల్లో ఎప్పటికీ కూడా ముందుకు వెళుతూ ఉండాలి. రెండో మాట నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఎందుకంటే నాకు చాలాసార్లు చాలామంది నేను గమనించాను, మనకెందుకండి కుర్చీ సరిగా చదువుతుంది, కానీ కుర్చీ సరిగా ఎదరవాళ్ళు కూర్చోలేదు, వంకరగా ఉందనుకోండి, వెనకాల ఏముండదు సార్, ఇంకొద్దిగా వెనక జరిపి కూర్చుంటారు. ఎందుకని? పడితే నా మీద పడకూడదని. ఎంత జాగ్రత్త పడ్డావు చెప్పొచ్చుగా, కుర్చీ బాగాలేదని చెప్పం. ఆ మనసు మనలోంచి పోవును గాక, ఆ స్వభావం మనలో ఎప్పటికీ రాకుండును గాక. చదువమ్మా. నీ ప్రతివాదితో నీవును త్రోవలో దారిలో ఉండగానే త్వరగా నువ్వు అతనితో సమాధాన పడు, లేకపోతే అతను వెళ్ళి ఆ న్యాయాధిపతికో అధికారికో చెప్పాడు అనుకోండి, ఆ తర్వాత తీసుకెళ్ళి పెద్ద కేసు అవుతుంది. గొడవ రాకుండా ఉంటుందా మనుషుల మధ్య? వస్తుంది. గొడవ పడే వాళ్ళిద్దరికీ తెలుసు ఎవరి తప్పు కదా, వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. పరిస్థితి తీవ్రంగా ఉంది, ఇతను ఇంకా బాధితుడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, కేసు పెట్టేస్తా అంటే మనకు అర్థమయ్యే భాషలో అన్నాడు అనుకోండి, పెట్టుకోయా ఏంటి మాకు లేరా అనుకున్నావా అని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? తర్వాత జీప్ వస్తుంది. జీప్ వచ్చి బ్రదర్ రండి సార్ అని కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్ళి పాట పాడతారు. సార్ వచ్చారు ఇవ్వండి గట్టి మసాలా ముంత మసాలా ఇస్తాడు. ఎందుకు అక్కడ దాకా? పొరపాటు అయిపోయింది, మందు కూడా తప్పు ఉంది, మన వైపు కూడా అనకుండా మాట అనేసాం, సరిగ్గా ఈ విషయం కూడా మనకు సరిగ్గా తెలియదు. ఏం చేయాలి అప్పుడు? అక్కడికి వెళ్ళక ముందే ఏమంటున్నాడంటే సమాధానపడు, దారిలోనే సమాధానపడు. అబీగయీలు చేసిన పని అదే. కోపంతో చంపడానికి వస్తున్న దావీదుకి ఎదురెళ్ళి సాష్టాంగపడి, అయ్యా ఆడాడు పిచ్చోడు, మూర్ఖుడు, ఆడేలా గట్ట మాట్లాడాడయ్యా, క్షమించయ్యా, నా మొహం చూసి క్షమించయ్యా, నా మొహం చూసి నా భర్తను క్షమించయ్యా అని సమాధానపడి చావు నుంచి రిలాక్స్ అయింది. ఒకవేళ ఈవిడ వెళ్ళటం ఆలస్యమైన, ఆవిడ పంపడం ఆలస్యమైన, వాళ్ళు వేగంగా వచ్చినా ఆ పాటికి చాలామంది చచ్చి ఊరుకునేవాళ్ళు. ఆ వచ్చిన ఇందులోనే ఉంటుంది, కావాలి మీరు తర్వాత చూడండి. దావీదు అనుకున్నాడంట మామూలుగా కాదు, భారీ ఎత్తునగా వాళ్ళని చంపాలని. చాలా కోపం వచ్చిందంట దావీదుకి, చాలా కోపం వచ్చి మొత్తం అందరిని చంపాలనుకున్నాడంట, ఒక్క మగోడు కూడా లేకుండా చేయాలనుకున్నాడంట. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది చూసా సమాధాన పడటం వలన. ఎస్, నేనేం చెప్తానంటే కనీసం మన ఇంట్లోనైనా అప్పుడప్పుడు మాట వస్తున్నప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు గుర్తించి, సరే ఎందుకు మన గొడవ, వదిలేసి నన్ను క్షమించు, వదిలే, అన్నం పెట్టు, ఎందుకు ఇక మోత ఆపేసి, సరే తెస్తానా, ఓకే నా అదే తప్పు పొరపాటు అయిపోయింది, టీ ఇస్తావా? భార్య అయినా అంతే, సరే అయ్యా నేను వండలేదు, ఈసారి వండుతాలే, ఉప్పు తగ్గిసారి ఎక్కువ వేసింది, కూర ఎక్కువ అయిపోయింది, ఈసారి చక్కగా వండి పెడతాలయ్యా, ఈ పూటకి ఏదన్నా కొద్దిగా తింటావా, పెరిగేసుకుంటావా?
నేను వండితేనే నచ్చదు, ఊరంతా బాగా తినొద్దా అంటే ఎట్లా చెప్ప, ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. అంటే మనం సమాధాన పడడం నేర్చుకోవాల్సింది అసలు ఇక్కడే. ఇక్కడ సెట్ అయితే అంత సెట్ అవుతుంది. దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మీరు గొడవ పెద్దదవ్వక ముందు ఏమవ్వాలి? సింపుల్గా. నువ్వు తగ్గించుకోవడం అనేది ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుంది? నీది తప్పు కాదన్న సంగతి ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుంది? చాలు కదా. ఆయనకు అర్థమైతే ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ఆపి, దావీదుని ఆపాడు చూడు, ఈవిడ అడ్డం పోయి పంపించి చంపుతాకెళ్తుంటే నువ్వు ఆగరా అన్నవాడు ఆపాడనుకున్నా, ఈ నాపి ఇతను ఆపి ఆయన దూకాడు. ఏంట్రా మావాడు మొత్తాడంట, మనోడు బకెట్ తెలిసాడు. మీకు అర్థం కావాలి. సమాధాన పరిచేవారు ధన్యులు అన్నాడు, సమాధాన పడేవాళ్ళు శాంతిని అనుభవిస్తారన్నాడు. మనం ఇలాగ సమాధాన పడతా ఉంటే, నేను చెప్తున్నా అదే, ఇంకొకరికి అర్థం కాకపోవచ్చు, తప్పు చేశాడు కాబట్టి సమాధాన పడ్డాడు, ఒప్పుకున్నాడు, క్షమించమని వేడుకున్నాడు ఆ లావిడిని లేకపోతే ఆ లాయన్ని అని అందరికీ అనిపించవచ్చు. కానీ నిజం ఎవరు తెలుసు? నిజం తెలిసిన దేవుడు, నీ నీతి తెలిసిన దేవుడు, నీ తగ్గింపు తెలిసిన దేవుడు, నీ ఓర్పు తెలిసిన దేవుడు నీ పక్షంగా ఒకరోజు అర్థమయ్యేలాగా చేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఉండాలి. లోకం అందరికీ, బంధువులందరికీ, వాడకట్టోళ్ళందరికీ నీదే తప్పులాగున్నా నీ ప్రభువుకి తెలుసు నీది తప్పు కాదు. నువ్వు కూడా ఏమనుకోవాలంటే, అందరికీ నేను అర్థం కాకపోయినా నా దేవుడికి నేను అర్థమైతే చాలా. అందరు నాలో తప్పు ఉందనుకున్నా, నా దేవుడు నన్ను గుర్తిస్తే, తప్పు లేదని నేను నిర్దోషిని గుర్తిస్తే చాలు. నేను ఆయన ఎదుట నిర్దోషిగా ఉంటే చాలు. ఈరోజు నేను అందరికీ చెప్తున్న ఒక మాట, వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుతో సమాధాన పడకపోతే, ఇంకా మూర్ఖంగానే ఆయన తృణీకరిస్తే, యేసు ఎవరు, తండ్రి పంపడం ఏంటి, మాకెందుకు రక్షణ, మాకు ఈ రక్షణతో పని లేదనుకుంటే ముందు ప్రమాదం ఉంది, జాగ్రత్త. కాబట్టి ముందుగానే ప్రభు రాకముందే, ఇదిగో మీరు ఈ ప్రపంచం అంతా చూస్తున్నారు, యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం ఇప్పటికే పుంజుకుంది. ఇక మన మీద అటాక్ అవ్వాలా, మనోళ్ళు ఇంకెవరికి సపోర్ట్ చేసి ముందడుగు వేయలేదు. యేసును మరుక్షణమే ఈ బంగాళాఖాతం నుంచి వస్తాయో బాంబులు, అటు నుంచి వస్తాయో ఇటు నుంచి వస్తాయో తెలీదు. అలా వస్తే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ పరుగులు తీయడమే. ఈ ఊరి నుంచి ఆ ఊరు పారిపోతాం, ఆ ఊరిలో పడితే ఈ ఊరు వస్తారు, ఇక్కడ పడితే తాళపాలెం పరిగెడతాం, అక్కడ ఇక్కడికి వస్తారు, పెదపట్నం బాంబు దాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, లేదా ఇక్కడ పడితే మనం అందరం అటు వెళ్ళిపోతాం. ఈ పరుగులు భయంకరంగా ఉంటుంది. కరువులు, కాటకాలు, యుద్ధాలు, రోగాలు. ఎందుకంటే ఆ కెమికల్స్ వాసన కదా, ఆ కెమికల్స్ ఆ వాసనకి రోగాలు వచ్చేస్తాయి. ఎంత భయానకంగా ఉంటుందో ఆ పరిస్థితి. ఆయన చెప్పాడు, ఆయన రాకడకు ముందు ఇలాంటివన్నీ జరుగుతాయని. కాబట్టి ఎవరైనా సరే అంతా బాగుండగానే యేసుక్రీస్తు సమాధాన పడగలిగితే, ప్రభువా నన్ను క్షమించమని అడగలిగితే, ఆయన ఇప్పటికీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని సేఫ్గా నిత్యత్వానికి, పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి వెనుకడులో దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి